వెన్నెల, హాసిని ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు కూడా రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ వాళ్ళకి దొరికిన పనులు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు హాసిని, ఎంతకాలం మనం ఇక్కడే ఉండాలి? పట్టణం వెళ్ళి ఏదైనా బిజినెస్ చేసుకుంటే మనం చాలా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనకంటూ ఎవరున్నారు చెప్పు? అమ్మ లేరు, నాన్న లేరు, మనల్ని పట్టించుకునే వాళ్లే లేరు. అవునక్కా, నాకు అదే అనిపిస్తుంది. పట్టణం వెళ్ళిపోయి సంతోషంగా ఏదైనా వ్యాపారం చేసుకుందామని. ఇక ఇద్దరు కూడా ఏ వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కాని వాళ్ళల్లో వాళ్ళకి చాలా ప్రశ్నలొస్తాయి. ఇక చివరిగా వెన్నెల, హాసిని, ఇదంతా కాదు, మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పట్టణానికి తీసుకెళ్దాం. అక్కడ ఏ వ్యాపారం బాగా సాగుతుందో దాన్ని బట్టే మనం అదే వ్యాపారం చేద్దాం. ఆ మాటలకి హాసిని కూడా మంచి సలహా అని అంటుంది. ఆ రోజే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగు చేసుకొని పెట్టే బేడా సర్దుకొని అక్కడ్నుంచి పట్టణానికి ప్రయాణమవుతారు. వాళ్ళిద్దరు కూడా పట్టణానికి వెళ్లిన తర్వాత అక్కడ ఏం వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. కాని వాళ్ళు తెచ్చిన డబ్బుకి ఏది కూడా వాళ్ళకి సరిపోదు. వాళ్ళిద్దరూ చాలా అలసిపోయి ఒక చెట్టు కింద చేరి, ఏదైనా హోటల్ ప్రారంభం చేద్దామంటే అడ్వాన్స్ ₹1,00,000 అడుగుతున్నారక్కా వీళ్ళు. మనం తీసుకొచ్చిన 3 లక్షల్లో ₹1,00,000 వాడికే ఇస్తే మనం సామాన్లు ఎలా కొనుక్కోవాలి? ఎవరైనా మనుషులు పెట్టుకోవాలంటే ఎలా సరుకులు? ఏంటక్కా, చాలా తతంగా ఉంది. ఇవేమీ అవ్వవు. కాని మనం తిరిగి మన ఊరికెళ్ళిపోదాం పదా. నేను అదే అనుకుంటున్నాను చెల్లి. చిన్న టీ షాప్ కూడా చాలా డిమాండ్ ఉంది ఇక్కడ మనం ఉండలేం. కాని ఇంటికి వెళ్దాం పదా అని అనుకొని చాలా బాధగా అక్కడి నుంచి తిరిగెళ్తూ ఉండగా అప్పుడే వాళ్లకు రోడ్డుపైన పశువులు అరుస్తూ వెళ్తూ ఉంటాయి. వాటిని చూసి హాసిని, పట్నం వచ్చిన దగ్గర్నుంచి మొట్టమొదటిసారిగా పశువులు చూస్తున్నానక్కా. ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్కే, ఎక్కడ చూసినా పొగే, అంతా కలుషితమక్కా. ఇక్కడేదైనా న్యాచురల్గా కనపడిందంటే ఇదిగో ఇది మాత్రమే. అప్పుడు వెన్నెల ఆలోచనలో పడుతుంది. హాసిని, నాకొక మంచి ఆలోచన వచ్చింది. ఇక్కడ అన్నీ కలుషితమే. పొద్దున టీ షాప్లో టీ తాగడానికెళ్తే ఎలా నీళ్ళలాగా ఉన్నాయి. టేస్ట్ కూడా అస్సలు బాలేదు. మన గేదెల్ని కొని పాలొస్తే మనకు చాలా లాభం వస్తుందనుకుంటా. కానీ గేదె ఖరీదిప్పుడు 50,000 నుంచి ₹1,00,000 దాకా ఉందక్కా. మనం ₹50,000తో 4 గేదెలు కొంటే 2 లక్షలు అయిపోతాయి కదక్కా. ఇంకా ₹1,00,000 ఉంటుంది. వాటి కోసం మనం ఒక 50,000 పక్కన పెడితే ఇంకా 50,000 ఉంటుందక్కా. వాటితో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని మనకు కావలసిన సామాన్లన్నీ తీసుకుంటే మనకి డబ్బులు మిగులుతాయి. వ్యాపారం సాగుతూ ఉంటుంది కాబట్టి రోజు మనకు డబ్బులొస్తాయి. ఈ వ్యాపారం ఎంతో బాగానే ఉందక్కా. అవును, ముందు ఈ చుట్టుపక్కల గేదెలు ఎక్కడన్నా ఉన్నాయేమో కనుక్కోవాలి అని అనుకొని మొత్తం వెతికి చూస్తారు. కాళ్ళరిగేలా తిరుగుతారు. కాని ఎక్కడా గేదెలే కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి వాటిని అమ్మను అని వాళ్లకు సమాధానం చెప్పడంతో వాళ్లు మళ్లీ మొదటికే వస్తారు. ఈ వ్యాపారాలు మనతోటి అయ్యేలా లేవు గాని మనం పద్ధతిగా ఇంటికి వెళ్ళిపోదామక్కా. నిజంగానే మనం మన ఊరికి తిరిగి వెళ్తున్నాం. కానీ మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయాలి. ఆ మాటలు హాసినికి ఏమీ అర్థం కాదు. అయినా వెన్నెల చెప్పినట్టుగా చేద్దామని అనుకుంటుంది. దానికంటే ముందు మనం ఒక మంచి స్థలాన్ని అద్దెకు తీసుకోవాలి. అక్కడికి గేదెలకు కాని మనం ఉండడానికి గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. అలాంటి ఇల్లు చూసుకోవాలి హాసిని. ముందు అడ్వాన్స్ ఇచ్చేద్దాం. అందుకు హాసిని సరే అంటుంది. ఇక ఇద్దరు కూడా ఇంటి కోసం వెతుకుతూ ఉంటారు. చాలా సమయం తర్వాత ఒక మంచి స్థలంలో ఒక ఇల్లు, పెద్ద స్థలం కనపడుతుంది. బయట అద్దెకు ఇవ్వబడును అని రాసుండడంతో ఇద్దరూ అక్కడున్న ఫోన్ నెంబర్కి కాల్ చేస్తారు. ఫోన్ చేయగానే అక్కడకు ఆ ఓనర్ వస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడ ఏం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఆమెతో ఇలా చెప్తారు. ఆమె చాలా సంతోషంగా ఆ ఇంటికి తగ్గ డబ్బులిచ్చి అక్కడ్నుంచి ఇంటికి తిరిగి వెళ్తారు. అప్పుడు, చూడు హాసిని, మనం ఇప్పుడు రంగయ్య దగ్గరికెళ్ళి
నాకు పాలిచ్చే గేదెల్ని కొనుక్కొని వాటిని వ్యాన్లో పట్టణానికి తీసుకెళ్దాం. అలాగే అతని దగ్గర గడ్డి కూడా కొనుక్కుందాం అని చెప్తుంది. అందుకు హాసిని సరే అంటుంది. ఇక ఇద్దరూ రంగయ్య దగ్గరికి వెళ్లి బేరం మాట్లాడి 4 గేదెల్ని 1,50,000 రూపాయలకి మాట్లాడుకుంటారు. అది ఒక్కొక్కటి 3 లీటర్ల పాలు ఉదయం సాయంత్రం ఇస్తూ ఉంటాయని, లాభం బాగా వస్తుందని భావిస్తారు. ఆయన దగ్గర గడ్డిని కూడా కొనుక్కొని మొత్తాన్ని పట్టణానికే తీసుకెళ్తారు. అయితే వాళ్ళక్కడికి వెళ్లిన తర్వాతే ఆ ఇంట్లో వేరే వాళ్లు అద్దెకుంటారు. ఎవరు మీరు? ఈ గడ్డేంటి? ఈ గేదెలేంటి? మీరెవరి కోసం వచ్చారు? అప్పుడు వెన్నెల హాసిని జరిగిన విషయం అంతా వాళ్లకు చెప్తారు. అప్పుడు మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారమ్మా. అది మా సొంతిల్లు. మేము 4 రోజులు తీర్థయాత్రలకని వెళ్ళాం. అది ఎవరో తెలుసుకొని డబ్బుల కోసం ఇలాంటివి చేస్తున్నట్లున్నారు. అయితే మా పరిస్థితి ఏంటండి? కనీసం ఈ స్థలంలో గేదెల్ని ఉంచొచ్చా? మేము ఇంకొక ఇల్లు చూసుకుంటాం ఈలోగా. వాళ్ళు చెప్పిన మాటలకు శేఖర్ ఆలోచనలో పడతాడు. క్షమించండి, మేము మీకు సహాయం చేయలేము. ఇక్కడ గేదెలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దయచేసి ఏమనుకోకుండా వెళ్ళండి. ఆ మాటలకి వాళ్ళు చాలా బాధగా అక్కడ్నుంచి వెళ్తారు. ఇక వాళ్ళకి ఆలోచన వస్తుంది, కళ్ల ముందు పాలు తీసి అమ్ముదాము అని. ఆ ఆలోచనలోనే ఒక ఇంటి ముందు నిలబడి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. కళ్ల ముందే పాలు పిండిస్తామమ్మా, స్వచ్ఛమైన పాలు, కల్తీ లేని పాలు అంటూ కేకలు వేస్తారు. వాళ్ళందరూ కూడా వాటిని తీసుకెళ్తూ ఉంటారు. రోడ్ల మీద వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండడం చూసి శేఖర్కి ఇంకా శాంతి కూడా జాలి కలుగుతుంది. ఇక వాళ్ళిద్దరూ వారి దగ్గరికెళ్లి వాళ్లతో, సరే సరే, మీరు వాటిని మా ఇంట్లోనే ఉంచొచ్చు అని ఒప్పుకుంటారు. ఆ మాటలకు వాళ్లు కూడా చాలా సంతోషపడుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. తర్వాత ఆ గేదెని అక్కడే స్థలంలోనే ఉంచి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇక సాయంత్రం ఉదయం సమయంలో వాటి పాలు పిండి చుట్టుపక్కల వాళ్ళందరికీ, స్వీట్ షాపులకి, హోటల్స్కి కూడా పోస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఇంటిని తీసుకొని అక్కడ ఉంటూ ఉదయాన్నే గేదెల్ని చూసుకొని ఆ పాలను తీసుకెళ్లి అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా శాంతి ఒకరోజు శేఖర్తో ఇలా అంటుంది, ఏవండి, మనం కూడా ఇప్పటినుంచో వ్యాపారం చేయాలనుకుంటున్నాం కదా. ఈ డైరీ ఫార్మింగ్ బాగానే ఉంది. మనం వీళ్ళని పెట్టుకొని వీళ్లకు జీతమిస్తే వీళ్ళకి డబ్బులొస్తాయి, మనకి లాభం కూడా వస్తుందండి. వాళ్ళ గేదెల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ లాభం వాళ్ళకే ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి జీతం కూడా వస్తుంది కదా. ఏమంటారు మీరు? ఇది చాలా మంచి ఆలోచనే శాంతి. చాలా అద్భుతంగా ఆలోచించావు. వాళ్ళొచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాంలే. అందుకు ఆమె సరే అంటుంది. కొంత సమయం తర్వాత వెన్నెల వాళ్ళు అక్కడికొస్తారు. అప్పుడు శేఖర్ వాళ్ళు అనుకుంటున్న వ్యాపారం గురించి చెప్తారు. ఆ మాట వినగానే, తప్పకుండా మీకు సహాయం చేస్తాను. ఎందుకంటే మేమిక్కడికి వచ్చిన కొత్తల్లో మేం మోసపోయామని తెలిసి మీరు మా మీద జాలి చూపించి మాకు ఎంతో సహాయం చేశారు. అలాంటి మీకు మేం తప్పకుండా సాయం చేస్తాము. మీరు ఊరికేం చెయ్యొద్దమ్మా. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా అందిస్తాను. ఆ మాటలకు వాళ్ళు సరే, మీ ఇష్టమని మాట్లాడతారు. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక శేఖర్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్లి బాగా లాభం వచ్చేలాగా గేదెల్ని కొంటారు. ఆ గేదెలన్నిటినీ పట్టణానికి తరలిస్తారు. ఇక హాసిని, వెన్నెల వాళ్ళు వాటి సంరక్షణ చూసుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అధిక లాభాల్లో వాళ్ళ ఫార్మింగ్ దూసుకెళ్తూ ఉంటుంది. వెన్నెల, హాసిని వాళ్ళకి కూడా లాభాలు బాగా వస్తాయి. నేను ఊహించలేని లాభాలొచ్చాయి. నేనస్సలు అనుకోలేదు ఇంత లాభం వస్తుందని. మీరు చాలా కష్టపడ్డారు. మీకు రావాల్సిన డబ్బు ఇదే కాక ఇంకా నా తరపున కొంత బహుమతిగా ఈ డబ్బు కూడా ఇస్తున్నాను అంటూ వాళ్ళకి డబ్బులిస్తాడు. హాసిని, వెన్నెల ఇద్దరు కూడా వాటిని తీసుకుంటారు. అయితే వాళ్లకు రావాల్సిన డబ్బు మాత్రం తీసుకొని అతను అధికంగా ఇచ్చిన డబ్బుని తిరిగి అతనికే ఇచ్చేస్తారు. మేము మీకేం చేసినా తక్కువేనండి. ఇప్పుడు మేము బాగా డబ్బు సంపాదిస్తున్నామంటే అది కేవలం మీరిచ్చిన ప్రోత్సాహం వల్లే. లేదంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్లం. మాకు రావాల్సిన డబ్బు మాకొస్తే అంతే చాలు.
మీ లాభం డబ్బులు మీకే సొంతం. ఆ మాటలకి శేఖర్, శాంతి ఇలాంటి మంచి వాళ్ళు మనకు సహాయకులుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు నుంచి మాకు మీరు సహాయకులు కాదని బిజినెస్ పార్ట్నర్లని అంటాడు. ఇక ఆ మాటలకు వాళ్ళు చాలా సంతోషపడిపోతారు. అంతకన్నా గొప్ప అదృష్టం ఏముండదని నేను భావిస్తున్నాను. ఇక అందరం కలిసి పనిచేసుకుంటే అధిక లాభాలే పొందొచ్చండి. అవును, నేను కూడా కష్టపడి మీతో పాటుగా కష్టపడి పనిచేస్తాను. అందరం కలిసి పనిచేసుకుంటే ఇంకా ఎక్కువే డబ్బులు సంపాదించొచ్చని నా అభిప్రాయం. మీరేమంటారు? ఆ మాటలకు వాళ్ళు తప్పకుండా అండి అని అంటారు. ఆ రోజు నుంచి ఇక అందరూ కలిసి వ్యాపారం చేసుకుంటూ అధిక లాభాలు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు. అక్క అక్క, మన ఇంటి పెరట్లో మనం వేసిన పుచ్చకాయ విత్తనాలు పనిచేసాయక్క. ఒకసారి ఇటొచ్చి చూడు, ఎన్ని పుచ్చకాయలొచ్చాయో అంటూ వెన్నెల ఎంతో ఆనందంగా తన అక్క అయిన హాసినిని పిలుస్తూ ఉంది. అప్పుడు ఇంట్లో వంట చేస్తూ ఉన్న హాసిని, హబ్బబ్బబ్బా ఏంటి నీ గోలా? ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంటే రారా అని పిలుస్తున్నావు, ఏమైంది? అక్కా, ఒక్కసారి ఇటు చూసి మాట్లాడు అంటూ వెన్నెల ఇంటి పెరట్లో ఉన్న పుచ్చకాయల వైపు చూపించింది. హాసిని ఆ పుచ్చకాయల్ని చూసి, చెల్లి, ఏంటి ఇన్ని పుచ్చకాయలు కాసాయి? అసలు మన వీటి గురించి పట్టించుకోవడమే మానేశాం కదా. ఆ అవునక్కా, ఇక మనం ఈ సమ్మరంతా హాయిగా వీటిని అమ్ముకొని బ్రతికేయచ్చు. అవును చెల్లి, నువ్వు చెప్పింది నిజమే. ఇంకెందుకు ఆలస్యమక్కా, పద వెళ్ళి కాయలు కోసి అమ్ముకొనొద్దాం. నేను వంట పూర్తి చేసొస్తాను, ఆలోపు నువ్వు ఈ పనిలో ఉండు అని చెప్పి హాసిని ఇంట్లోకెళ్ళి వంట పూర్తి చేస్తూ ఉంది. వెన్నెల మాత్రం పెరట్లో ఉన్న పుచ్చకాయలన్నీ కోస్తూ ఉంది. ఆ తర్వాత కాసేపటికి హాసిని కూడా వచ్చి వెన్నెలకి సహాయం చేస్తూ ఉంది. చెల్లి, ఈరోజుకి ఇవి చాలు, మిగతావి రేపు కోద్దాం. ప్రస్తుతానికి వీటిని మనం పట్నం తీసుకెళ్లి అమ్ముదాం. కానీ వీటన్నిటిని ఇప్పుడు ఎలా తీసుకుని వెళ్తాం అంటూ ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆలోచిస్తూ ఉండగా చెల్లి వెన్నెలకి ఒక ఆలోచన వచ్చింది. అక్క, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మూలకి పడి ఉన్న 3 చక్రాల సైకిల్ను బయటకు తీసింది. ఆ సైకిల్కి వెనక ఒక పెద్ద డబ్బా ఉంది. ఆ ఇద్దరక్క చెల్లెలు పుచ్చకాయలు అన్నీ కూడా ఆ డబ్బాలో వేసుకుని పట్నానికి బయలుదేరారు. చెల్లి, మనం పట్నంలో వీటిని వాటర్ మిలన్ అని అమ్మాలి. అప్పుడక్కడ అందరికి అర్థమవుతుంది. ఓ, నాకు ఇది ముందే తెలుసక్కా. ఈరోజొచ్చిన డబ్బులతో మనం బిర్యానీ తిందామక్కా. పట్నంలో బిర్యానీ చాలా బాగుంటుందంట. అవును చెల్లి, నేను కూడా విన్నాను. సాయంత్రం ఇంటికొచ్చే ముందు తినేసొద్దాం. అలా ఆ ఇద్దరక్క చెల్లెలు మాట్లాడుకుంటూ పట్నంకి వెళ్లారు. సాయంత్రం వరకు ఉండి వారి దగ్గర ఉన్న వాటర్ మిలన్స్ అన్నీ అమ్మేశారు. అమ్మయ్యా అక్క, మొత్తానికి అన్నీ అమ్ముడైపోయాయి. అబ్బో, పట్నంలో ఈ ఎండలు ఏంటక్కా. పద వెళ్ళి బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగేసి ఇంటికెళ్ళిపోదామక్కా. సరే చెల్లి, పద. ఇద్దరు కలిసి ఒక హోటల్కి వెళ్లి కడుపు నిండా బిర్యానీ తిని తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. అక్కా, ఇదేం బిర్యానీ అక్కా? అందరూ ఇక్కడ బిర్యానీ ఎంతో బాగుంటుంది అంటే నేను ఎంతో బాగుంటుందో అనుకున్నాను. కానీ ఇదేం టేస్ట్ అక్కా? పైగా ఒక్క పీస్ మాత్రమే వేశాడు. హా, సరిగ్గా చెప్పావు చెల్లి. వీడికిచ్చిన డబ్బులతో మనం వారం రోజులు ఇంట్లోనే చికెన్ కర్రీ చేసుకొని తినేవాళ్ళం. రేపటి నుంచి మన పట్నంలో బిర్యానీ అస్సలు తినకూడదు అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే వారికి ఎదురుగ్గా దుర్గా అనే ఆవిడ వస్తూ ఉంది. ఏంటి, ఇద్దరు అక్కా చెల్లెలు ఎక్కడికో ఎల్లొస్తున్నట్టున్నారు? ఏం లేదక్కా, చిన్న పనుండి పట్నం వెళ్ళొస్తున్నాం అంతే. ఓహ్, అంతేనా? ఇంకా మీరు పట్నంలో ఏదైనా వ్యాపారం చేస్తున్నారేమోనని నేనెంత భయపడ్డానో. సరేలేండి, నా వ్యాపారానికి ఆలస్యమవుతుంది, నేనెళ్తాను అంటూ దుర్గా వెళ్ళిపోయింది. ఆ అక్కా చెల్లెలిద్దరూ తన్ని చూస్తూ, అక్కా, ఇది మనం ఏం వ్యాపారం మొదలుపెట్టినా కూడా పోటీగా మనకి ఎదురుగా అదే వ్యాపారం పెట్టి మనకు నష్టాలొచ్చేలా చేస్తుంది. మొన్నటి వరకు మనం చెరుకు రసం వ్యాపారం చేస్తే
ఇది మనకంటే పెద్ద మిషన్ తెచ్చి మన ఎదురుగా పెట్టి చచ్చింది షాపు. అవును చెల్లి, దీనివల్ల మనం ఎన్ని వ్యాపారాలు మూసుకున్నామో. ఇప్పుడు మనం ఇలా వాటర్ మిలన్స్ ని పట్నంలో అమ్ముతున్నామని దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. దుర్గా మాత్రం వీరి గురించి ఆలోచిస్తూ, ఈ అక్కా చెల్లెలు కలిసి వస్తున్నారంటే వీళ్ళేదో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టినట్టున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ఆ మరుసటి రోజు ఉదయం ఆ అక్కా చెల్లెలిద్దరూ మళ్లీ వాటర్ మిలన్స్ అన్నీ కోసేసి బండిలో పెట్టుకుని పట్నంకి బయలుదేరారు. వీరిని కొంత దూరం నుంచి దుర్గా ఫాలో చేస్తూ ఉంది. ఈ విషయం తెలియని ఆ ఇద్దరక్కా చెల్లెలు పట్నంకి వెళ్లి ఒక దగ్గర ఆ వాటర్ మిలన్స్ అమ్మడం మొదలుపెట్టారు. అది చూసిన దుర్గా, అనుకున్నా ఈ అక్కా చెల్లెలు ఇలాంటి వ్యాపారం ఏదో మొదలెట్టారని, ఈ సంగతి చెప్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలియని ఆ అక్కా చెల్లెలు ఆ వాటర్ మిలన్స్ అన్నీ అమ్మేశారు. అక్కా, ఈరోజు మధ్యాహ్నం వరకి మనం తెచ్చిన వాటర్ మిలన్స్ అన్నీ అమ్ముడుపోయాయి. ఇంకా కొన్ని వాటర్ మిలన్స్ తీసుకొనొస్తే బావుండక్కా. అవును చెల్లి. సరేలే. సూర్యుడేమో నడినెత్తునున్నాడు, ఎండ మండిపోతుంది. పనుంటే అసలు ఈ ఎండ తెలిసేదే కాదు. అవునక్కా. అక్కా, ఈ పట్నంలో ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్స్ లాంటివి ఉంటాయంటగా. మనం ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఈత కొడదామక్కా. ఈత కొట్టాలంటే మన చెరువు ఉంది కదే ఊర్లో. ఇప్పుడిక్కడ డబ్బులు పెట్టి మరి ఈత కొట్టడం అవసరమా చెప్పు? అబ్బా అక్కా, అసలు మన చెరువులో ఇప్పుడెవరైనా ఈత కొడుతున్నారా? అక్కడన్ని పశువులు స్నానం చేస్తున్నాయి. అయినా ఏంటక్కా నువ్వు సరదాగా ఎంజాయ్ చేద్దామంటే ఒప్పుకోవు. సరే సరే, ఏడవకులే. పద, ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో చూడు, వెళ్ళి ఈత కొడదాం. అలా అన్నా బాగుంది. నేనొచ్చేదాల్లో ఒకటి చూశానక్కా, అక్కడికి వెళ్దాం పదా అంటూ వెన్నెల తన అక్కైన హాసినిని వెంటబెట్టుకొని తీసుకునెళ్ళింది. మొదటిసారి ఆ అక్కా చెల్లెలు స్విమ్మింగ్ పూల్ చూసి, అక్కా, సినిమాలో చూపించినట్లుగా ఎంత బాగుందో కదా. నీళ్ళు చూడు ఎంత తేటగా ఉన్నాయో, అడుగు కూడా కనిపిస్తోంది. అవును చెల్లి. ఆ ఇద్దరక్కా చెల్లెలు ఆ స్విమ్మింగ్ పూల్లో దిగి ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చెల్లి, ఇలాంటి స్విమ్మింగ్ పూల్ ఒకటి మన ఊర్లో కూడా ఉంటే జనాలందరూ విపరీతంగా వస్తారు కదా. అవునక్కా. అయినా ఎవరో ఎందుకు మనమే ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తే బావుంటుంది కదా. మరి మన వాటర్ మిలన్స్ వ్యాపారం ఏం చేద్దాం? ముందు మన చేతిలో ఉన్న వ్యాపారం సరిగా చేసుకుందాం. పద, ఇంకా లేట్ అయిపోతోంది అంటూ హాసినిని తన చెల్లిని తీసుకొని ఇంటి ముఖం పట్టింది. మళ్ళీ తెల్లారి ఉదయం ఎప్పటిలాగే ఆ వాటర్ మిలన్స్ అన్నీ కోసేసి పట్నంకి తీసుకుని వెళ్లి వారి ప్లేస్లో పెట్టుకున్నారు. అప్పుడు దుర్గా ఒక పెద్ద బండి మీద ఆ అక్కా చెల్లెల వైపు వస్తూ ఉంది. అది చూసి, ఏంటక్కా, ఇది మన వైపే వస్తుంది ఏంటి? నాకేదో తేడా కొడుతుందక్కా. అవునే, నా ఎడవ కన్ను కూడా అదురుతోంది అంటూ ఆ ఇద్దరక్కా చెల్లెలు దుర్గా వైపు చూస్తూ ఉండగా, దుర్గా వీరి వైపు చూస్తూ నవ్వుతూ, ఆ బండిలో మొత్తం వాటర్ మిలన్స్ ఉన్నాయి. అవి చూసి, అక్కా, మనకి ఈ బిజినెస్ కూడా పోయినట్టే. నువ్వు స్పెషల్గా అడగాల చెల్లి, మనం ఇంకో వ్యాపారం చేసుకోవాల్సిందే ఇంకా అంటూ ఆ అక్కా చెల్లెలిద్దరూ పొద్దంతా ఉన్నా కూడా ఒక్క వాటర్ మిలన్ కూడా అమ్మలేకపోయారు. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయారు. ఇదేంటక్కా, దీనికి మనం ఏం పాపం చేశామని మన వ్యాపారాలకు పోటీ వస్తుంది ఎప్పుడు? ఇంకా మనం ఏ వ్యాపారం చేద్దామక్కా? హాసిని బాగా ఆలోచించింది. చెల్లి, నువ్వన్నట్టుగా మనం ఒక స్విమ్మింగ్ పూల్ కడదాం ఈ ఊర్లో. ఈ ఎండాకాలం అన్ని రోజులకి కూడా జనం ఈతలు కొట్టడానికి వస్తారు కదా. అవునక్కా, కానీ ఈ విషయం తెలిస్తే మళ్ళీ ఆ దుర్గా కూడా ఇంకో స్విమ్మింగ్ పూల్ కడుతుంది కదా ఈసారి. మరి అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలేవే అంటూ తన ప్లాన్ని చెప్పింది. ఆ తర్వాత రోజు నుంచి ఆ ఇద్దరక్కా చెల్లెలు
స్విమ్మింగ్ పూల్ కట్టడం మొదలెట్టారు. ఈ విషయం తెలిసిన దుర్గా, అమ్మా, స్విమ్మింగ్ పూల్ కట్టి జనమందరి దగ్గర డబ్బులు లాగదామని అనుకుంటున్నారా? మీకంటే మంచి స్విమ్మింగ్ పూల్ నేనే కడతాను అని చెప్పి దుర్గా చాలా పెద్ద ఎత్తున స్విమ్మింగ్ పూల్ కట్టడం మొదలెట్టింది. అలా కొద్ది రోజులకు ఆ ఇద్దరు స్విమ్మింగ్ పూల్ కట్టడం పూర్తి చేశారు. దుర్గా తన స్విమ్మింగ్ పూల్ని చూసుకొని, ఆహా, ఎంత బాగుందో ఇది! ఇలాంటి స్విమ్మింగ్ పూల్ పట్నంలో కూడా లేదు. ఇక జనాలందరూ తండోపతండాలుగా నా దగ్గరికే వస్తారు అని అనుకుంటూ ఉంది. కాని ఒక్కరు కూడా రాలేదు. ఇదేంటబ్బా, అసలు ఒకరు కూడా రావడం లేదేంటి? ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఆ అక్క చెల్లెల స్విమ్మింగ్ పూల్ చూడాలని అనిపించింది. దాంతో అక్కడికి వెళ్ళింది. అక్కడ జనమంతా గుమిగూడి ఉన్నారు. అది చూసి దుర్గా, ఇదేంటి, నా దగ్గర ఒక్కరు కూడా లేరు, ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు, అసలు నా దగ్గర లేనిది ఏంటబ్బా ఇలా దగ్గరున్నది అంటూ దుర్గా వెళ్లి చూడగా ఆ అక్కా చెల్లెలు వారి స్విమ్మింగ్ పూల్ని వాటర్ మిలన్తో కొత్తగా కట్టారు. అది జనాలను ఆకట్టుకోవడంతో అందరూ అక్కడికి వెళ్తున్నారు. అలా వాటర్ మిలన్ స్విమ్మింగ్ పూల్ పెట్టి మొదటిసారి దుర్గా మీద విజయం సాధించారు ఆ అక్కా చెల్లెలు.